మనం కావాలి అనుకునే వాళ్ళకంటే మనల్ని కావాలి అనుకునే వాళ్ళు దొరికితే లైఫ్ హ్యాపీగా ఉంటుందంట. ఎన్ని బ్రేకప్స్? హే సిద్ధు, పాయింట్ షోర్ అంటావేంది? పిచ్చా? సిద్ధు, మా ఫ్లాట్లో పవర్ లేదు. వన్స్ దే ఆర్ ఇన్ లెట్ us know. ఓకే, షో. సార్ సిద్ధు సార్, 5 minutesగా అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. పిలిచినా పలకట్లేదు, ఫోన్ రింగ్ అయినా కనీసం చూడట్లేదు. ఏంటి నువ్వే నవ్వేస్తున్నావు? లొకేషన్ అంతగానం నచ్చిందా? ఊహల్లో ఊరేగేస్తున్నావు? మెమరీస్ కొన్ని మెమరీస్ మన జీవితాన్నే మార్చేస్తాయి, మరికొన్ని మన జీవితంలోనే ఉండిపోతాయి. కాలం మారచ్చు, మనుషులు మారచ్చు, కానీ మెమరీస్ ఎప్పటికీ మారవు. ఈ లొకేషన్తో నాకు అలాంటి మెమరీసే ఉన్నాయి. ఈ ఫ్లాట్ నువ్వు ఆల్రెడీ చూసావా? చూడడం ఏంట్రా, నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడైతే. సార్ నాకు అర్థం కాలేదు సార్. నువ్వు ఆల్రెడీ చూసుకున్న ఫ్లాట్కి 3 months నుండి నన్నెందుకురా వాచ్మెన్లా తిప్పించడం? ఎవరో కొంటారనే భయం కాదురా, నువ్వెవరిని కొన్నవనే ధైర్యం. బట్ వై? చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను కోల్పోయిన ఆపర్చునిటీస్, నన్ను కోల్పోయిన ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి. మన దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం కంటే మనం క్రియేట్ చేసిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడంలో ఉండే సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే లెవెల్. ఇట్ హిట్స్ వెరీ హార్ట్. అలాంటి మెమరీస్ ఏమున్నాయి ఇక్కడ? ప్రపంచంలో 12 వాళ్ళందరూ మన అపార్ట్మెంట్లో వస్తున్నట్టున్నారు. లిఫ్ట్లో పైకి కింద కాడుకొని వస్తున్నారు. ఈ రోజైనా మాట్లాడవే. హలో వాచ్మెన్ బాబాయ్. బాయ్. నైట్ 8 హాట్ ఆల్ సెట్. లేట్ చేయకు బాబాయ్. లేట్ అనేది నా ఫైట్లోనే లేదా బాయ్? హాటా కోల్డా? ఆల్వేస్ హాట్. వాచ్మెన్ ప్రొఫెషన్ న్యాయం చేసావు బాబాయ్. నీ దగ్గరే నేర్చుకున్నా బాయ్. బాబాయ్ ప్లాన్లో చేంజెస్ ఏం లేవు. మీటింగ్ షెడ్యూల్ చేస్తాడు, ఒకడొకటి జాయిన్ అవ్వడు. అన్ప్రొఫెషనల్ ఐటీ ప్రొఫెషనల్స్. వినబడింది. హాయ్ రాహుల్, అదే ఫ్రెండ్ కంపెనీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. ఈ డెడికేషన్ వర్క్ మీద పెట్టుంటే ఇప్పటికే ప్రమోషన్ వచ్చేది. టెస్ట్కి మోషన్స్ వస్తున్నాయి కానీ ప్రమోషన్స్ రావట్లేదు. వాట్? నథింగ్ రాహుల్, లెట్స్ గో విత్ అజెండా ఫర్ మీటింగ్. ఆల్ రైట్. ఎస్టర్డే ఏంటి సిక్ లీవ్? ఏమైంది? 2FA అని కొత్త జాబ్ ఒకటి వచ్చింది మార్కెట్లో. ఐఎమ్ సఫరింగ్ విత్ దట్. 2FA అంటే హెయిర్ ఫాల్. వాట్? హెయిర్ ఫాల్కి సిక్ లీవా? మీరు పెట్టే స్ట్రెస్కి హెయిర్ ఫాల్ ఏంటి సార్, ఇంకేమేమి ఫాలో అవుతున్నాయో అర్థం కావట్లేదు. ఈ తెలివితేటల సబ్జెక్ట్ మీద పెట్టుంటే ఎప్పుడో పైకొద్దు. పైకి పోకుండా ఉంటే చాలు. Nonsense. You won't change, man. Coming back to the point, based on our last discussion, the company is ready to pay the high which I had disclosed in the mail. Sidhu, are you there? Yeah. Network glitch. I'm back. Can you come again? The company is ready to pay the high which I had disclosed in the mail. I need justification for that, Rahul. I'm not ready to move with the same. Justification? Okay. Let me explain your theory. నువ్వు మూవీస్ బాగా చూస్తావు కదా, నీ వర్కే ఒక మూవీ అయితే which genre it could be? Movie?
Yeah. Think about it. You work with a movie, drama, comedy, action. I don't know. Maybe drama? Drama? Why drama? I have to deal with different situations like client not being happy, deadlines, escalations. All these feels like a drama. Cool. Let me tell you. Drama is good, but drama ki tagina action lekapote, it's a boring operator. What I'm asking you is, are you adding enough action to your drama? Action? Yes, action. The punch, surprise, twist, wow factor that keeps everyone edge of their seats. Do you want me to add action to my work? That's the idea. You need to show that you are not just solving problems but creating opportunities. ఏ సర్టిఫికెట్ సినిమా కావాలండి ఎంతవరకు? షూర్ రాహుల్, అప్కమింగ్ డేస్లో నా సర్టిఫికెట్ అదే యాక్షన్ సర్టిఫికెట్ వర్క్ మీరే చూస్తారుగా దగ్గరుండి. I hope I had given you the valid justification. థ్యాంక్స్ ఫర్ ద జస్టిఫికేషన్ రాహుల్. See you soon in the office, man. Bye. బాయ్. వీడికి యాక్షన్ సినిమా కాదు, సైకో సినిమా చూపించాలి. వీడు చూపించిన యాక్షన్ సినిమాకి అర్జెంటుగా విశ్రాంతి తీసుకోవాలి. Hey Sonu, how is it going? Wanted to check in on the Johnson report. Are we on track for the Friday deadline? Hi Alex, I had made some solid progress. Analysis complete అయింది, but finalizing the recommendations and formatting order చేయాలి. Cool. Additional hours spent చేస్తున్నట్టున్నావు. How is your workload? It's manageable, but quite some hiccups here and there. That's fair. I appreciate your efforts. Team expertise ని కూడా యూటిలైజ్ చేసుకో. Don't stress yourself much. All right, we will assign formatting to Jyoti. Sounds good. Let's aim for a draft by Thursday so we can have breathing space. That works. Great. And Sonu, once you log off tonight, stay logged off. Hope you got this. Thanks Alex, I'll try. హలో సోను, ఏంటి ఆఫీస్కి రాలా ఇవాళ? లేదు జే, టైర్డ్గా ఉంది మార్నింగ్ నుండి, సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. కూల్, నీకు తెలియదు ఆఫీస్లో నువ్వేం మిస్ అవుతున్నావో. ద ఆఫీస్ వైబ్ ఈజ్ సో అలైవ్ టుడే. వైబ్? కీబోర్డ్ మ్యూజిక్ ఆర్ కాఫీ మిషన్ సౌండ్? నోప్, అది మన మిడ్ నైట్ మేనేజర్ మిస్టర్ మ్యాగ్నెట్ మోటివేషనల్ స్పీచ్. పొద్దున్నే మొదలెట్టేశాడు. థ్యాంక్ గాడ్, నేను బ్రతికిపోయా. యా, జోక్స్ ఏ పార్ట్. గుర్తుందా మన గోవా ప్లాన్? ఫైనల్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఎల్లుండి నైట్ స్టార్ట్ అవుతున్నాం. ఆల్ సెట్. Oh really? I'm so excited. బట్ నువ్వు చెప్పిన రోడ్ ట్రిప్ అయితే నేను రాను. ట్రాఫిక్ సౌండ్స్, లాంగ్ డిలేస్ నాతో నవ్వదు. అరే, దాని గురించి టెన్షన్ పడకు. ఐ విల్ ప్లాన్ ఇట్. ప్లాన్ అని లాస్ట్ టైం కూర్గ్లో చేసినట్టు చేయవు కదా? ట్రస్ట్ మీ యార్, దిస్ టైమ్ ఇట్ వోంట్ హ్యాపెన్. Cool. Listen, battery is getting drained. Mobile will get switched off. See you later. Six fucking hours. Oh God, నా పేషెంట్స్తో ఏం ప్లాన్ చేస్తున్నావు? ఓకే, లెట్స్ గో టు ద పార్క్ ఫర్ ఏ వాక్. అట్లీస్ట్ కొద్దిసేపు అయినా ఫ్రెష్ ఎయిర్ పీల్చి మన ఆర్గాన్స్కి ఎక్స్ట్రా లైఫ్ ఇద్దాం. హలో Sir, the vendor has come. ఓకే కమింగ్. చలో వెంటర్ వచ్చాడంట. ఏ మాటకు ఆ మాటకు కానీ మీ మేనేజర్ అప్పటికిప్పటికి ఏమాత్రం మారలేదు మామ.
ఇంతకీ నువ్వు సోనుని ఎప్పుడు ఎక్కడ ఎలా మీట్ అయ్యావు? ఆ సోను ఈ సోను ఒకరేనా? హాయ్ సోను. హాయ్. Sorry bro, who are you? నాది కూడా సేమ్ క్వశ్చన్. హూ ఆర్ యూ? వై am I so curious about you? నా క్వశ్చన్కి ఇది ఆన్సర్ కాదు. డూ ఐ నో యూ? ఎందుకు వచ్చారు? ఈ యూనివర్స్ మనల్ని వేరు చేయకముందే నిన్ను కలవడానికి వచ్చాను. గో టు హెల్. సోను జస్ట్ మూమెంట్. లుక్ మిస్టర్, నా పేరు సోనియా, నాట్ సోను. అండ్ మోర్ ఓవర్ మీరెవరో నాకు తెలీదు. డోంట్ ఫాలో మీ ప్లీజ్. సోను, లింక్డ్ఇన్లో సర్చ్ చేసినప్పుడు తెలీదా నేను ఎవరు అనేది? మొన్న జొమాటో బాయ్ దగ్గర నెంబర్ తీసుకున్నప్పుడు తెలీదా నేను ఎవరో అనేది? ఇంకా నేను ఎవరో తెలియదంటే రేపు ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. షిట్. సి యాక్చువల్లీ లింక్డ్ఇన్లో నా ఫ్రెండ్ సిద్ధు కోసం సర్చ్ చేస్తుంటే ర్యాండమ్గా నీ ప్రొఫైల్ ఓపెన్ చేసా. నా పేరు సిద్ధు అని నీకు చెప్పనే లేదు. సారీ, రీసెంట్లీ డెలివరీ బాయ్ డీటెయిల్స్ చూపించి అడ్రస్ చెప్పమన్నాడు. అందులో నీ ఫ్లాట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందాక ఎవరో తెలీదన్నా? స్టిల్ ఐ నో ఓన్లీ యువర్ అడ్రస్ బట్ నాట్ యూ. 2 yearsగా సేమ్ అపార్ట్మెంట్లో ఎదురెదురు ఫ్లాట్లలో ఉంటున్నాం, అయినా నేను ఎవరో తెలియదు అంటున్నావు. ఓకే, ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ సిద్ధు ఫ్రమ్ బెంగళూరు, వర్కింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ యాజ్ డేటా ఇంజనీర్. ఈ ఇంట్రడక్షన్ చాలా ఆర్ నా కంప్లీట్ బయోగ్రఫీ మొత్తం చెప్పమంటావా? నీ బయోగ్రఫీ అంత బ్యాడ్గా ఉంటుందా? సోను స్టాప్. అలా వెళ్ళిపోయే బదులు పార్క్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా ప్లీజ్. 2 years, 8 months, 3 days. వాట్స్ దాట్? ఈ ఆపర్చునిటీ కోసం నేను చేసిన ఇన్వెస్ట్మెంట్. హౌ వాజ్ యువర్ డే? As a software engineer, you should not have asked me this question. Same people, same work, same life. Nothing exciting. Exciting? Let's go for a drive. పరిచయం అయ్యి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే డేట్ అంటున్నావు. ఆర్ యూ క్రేజీ? Oh, cool. Just trying to make things exciting. Not in this way. At least for now. నా లైఫ్ నువ్వు అనుకున్నంత ఎక్సైటింగ్గా ఉండదు. Sorry, it's not about life not being exciting. మనం ఎక్సైటింగ్గా ఉండే థింగ్స్ని చూస్ చేసుకోవట్లేదు. ఓకే, when was the last time you tried something new? I don't know. I'm not in that space right now. Neither professionally nor personally. ఏమైందండి నీ స్పేస్లో అంతలాగా? 2 years బ్యాక్ ఇక్కడే నువ్వు మీ ఫ్రెండ్ మీరా వర్షంలో డ్యాన్స్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. చిన్నప్పటి నుండి ఆర్ఫన్గా ఎమోషన్స్ అంటే ఏంటో తెలియకుండా పెరిగింది నాకు. ఫర్ ద ఫస్ట్ టైం సంథింగ్ న్యూ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. లైఫ్లో ఏం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో, ఎవరి కోసం చేస్తున్నానో తెలియని టైంలో దట్ పర్టికులర్ మూమెంట్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్. What do you mean? వాట్ ఐ బిలీవ్ ఈజ్ లైఫ్లో బెస్ట్ థింగ్స్ అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతాయి. అలా ఒక్క క్షణం లైఫ్లో ఏం చేయాలో తెలియనప్పుడు జీవితమే మనకు సరికొత్త వేని చూపిస్తుంది. అండ్ దట్స్ వెన్ వీ రియలైజ్ ఎవ్రీ అన్ఫోర్సీన్ మూమెంట్ ఓపెన్స్ ఎ న్యూ చాప్టర్ ఇన్ లైఫ్. I can understand Sidhu, but let me tell you something. నా పాస్ట్లో చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మై పేరెంట్స్, కొలీగ్స్, అంతెందుకు నేను దగ్గరుండి చేసిన మై బెస్ట్ ఫ్రెండ్. ఇట్ డిడ్ంట్ లాస్ట్ లాంగ్. అండ్ ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చెప్పుకోవడానికి బాగుంటాయి, బట్ రియల్ లైఫ్లో వర్కౌట్ అవ్వవు. రాడ్ సింగిల్లా ఉన్నావే. స్పెషల్గా చెప్పాలా మళ్ళీ? చూడు సోను, అవసరం అవకాశం అనేవి మనిషికి చాలా నేర్పిస్తాయి. రోడ్పై ఎక్కడో యాక్సిడెంట్ అయింది కదా అని చెప్పి మనం బైక్ నడపడం మానేలేం కదా. లైఫ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. బట్ అదే బైక్పై మనముండి ఆ దెబ్బలు మనకి తగిలితే ఆ పెయిన్ అన్బేరబుల్. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దాట్.
నువ్వు తగిలే దెబ్బల గురించి ఆలోచిస్తున్నా, నేను జర్నీ గురించి ఆలోచిస్తున్నా. జర్నీ, 2 people, 2 families, 1 destination and 1 direction. Doesn't it deserve a perfect place? It's not about perfect place to settle down. It's about feeling alive wherever you are, even if it's for a moment. చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది, లైఫ్లో మనం కావాలి అనుకునే వాళ్ళకంటే మనల్ని కావాలి అనుకునే వాళ్ళు దొరికితే లైఫ్ హ్యాపీగా ఉంటుందంట. బట్ అది రాంగ్. ఇద్దరూ కావాలి అనుకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కావాలి అనుకునే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళరు. అలా వదిలి వెళ్ళిన వాళ్ళని కావాలి అనుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇంట్రెస్టింగ్. ఎనీ బ్రేకప్స్? నువ్వు చేస్తే ఇదే ఫస్ట్ అవుతుంది. నాకు ఇంత టైం లేదులే. ఓ థ్యాంక్ యూ. నేను అలా చెప్పలేదు. నేను అలానే ఫీల్ అయ్యాను. మీటింగ్కి లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. సోను, జస్ట్ మూమెంట్. కెన్ వీ హ్యావ్ ఏ సెల్ఫీ ప్లీజ్? వద్దన్నా నువ్వు వినవు కదా. థ్యాంక్స్. See you. I'll be waiting. Last week I had changed my phone. Bye. Sure. Bye అంటే షోర్ అంటావేంది? పిచ్చా? బాయ్ అంటే ఏంటో తెలుసా? వెళ్ళొస్తా అనేగా. నో, బాదరింగ్ యూ ఎవ్రీ టైమ్. దెబ్బలు పడతాయి రాజా. నీకే చెప్పు. లైఫ్లో ఆపర్చునిటీస్ మన వరకు రానప్పుడు మనమే ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలి. అది లైఫ్ అయినా వైఫ్ అయినా. బాబాయ్ అబ్బాయి, పని అయిపోయింది, పవర్ ఆన్ చేసేయి. ప్లాన్లో చేంజ్ ఏం లేదు బాబాయ్, నేను చెప్పేదాకా అస్సలు పవర్ ఆన్ చేయకు. సోనుకి ఈ విషయం తెలీదా? సిద్ధు, మా ఫ్లాట్లో పవర్ లేదు. అమ్మ తల్లి, నీకో దండం. ఈ టార్చర్ ఏంటి నాకు? మీ ఫ్లాట్లో పవర్ పోయిన ప్రతిసారి నేనే తీసినట్టు కాదు, ఆ రోజు ఏదో నీతో మాట్లాడాలని చేశా అంతే. ఓ నువ్వే చెప్పేశావా? బ్రతికిపోయావు. లేకుంటేనా? లేకుంటే ఇప్పుడు నేను చెప్పేసేవాణ్ణి. 3 years లేంది సడన్గా ఇప్పుడు ఫ్లాట్ ఏంటి? మాకు మ్యారేజ్ అయిన 3 monthsకే సోను కాన్సైట్ ఆపర్చునిటీ వచ్చిందిరా. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆన్ సైట్లోనే అలా అలా గడిచిపోయింది. మన కంట్రీలోనే ఎన్ని జాబ్స్ పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి జాబ్ చేయడం అవసరం లేదనిపించి ఇక్కడ రిటర్న్ అయిపోయాం. నన్ను తన్ని కలిపిన ఈ ఫ్లాట్లోనే లైఫ్ లాంగ్ మెమరీస్ ఉండాలని చెప్పి ఉండాలి అని మా యానివర్సరీకి ఇదే గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తున్నాను. ఇట్ ఓన్లీ టేక్స్ ఎ మూమెంట్ టు క్రియేట్ ఎ మెమరీ, బట్ ఎ లైఫ్ టైమ్ టు చెరిష్ ఇట్. అవును, ఇంతకీ ఆ సోను ఇసాను ఒకరేనా? ఇట్స్ ఆల్ అబౌట్ వన్ ఉమెన్. మరి సోను ఎక్కడుంది ఇప్పుడు? కంగ్రాట్స్ సిద్ధు, ఫార్మాలిటీస్ కంప్లీట్ అయినాయి. యూ కెన్ నౌ మూవ్ ఆన్ టు ద ఫ్లాట్. 6 months, 24 days, 3 hours, 55 minutes. నువ్వు నాకు దూరమై గడిచిన సమయం. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయినప్పటి నుండి కాలం ముందుకు సాగుతుంది, కానీ నా గుండె మాత్రం నువ్వు వెళ్ళిన ఆ క్షణానికి ఆగిపోయింది. నిన్ను చూసిన చివరి చూపే నా లోకమైంది. నీ స్వరం విన్న ఆఖరి క్షణమే నా గీతమైంది. నీ చెయ్యి పట్టిన తుది స్పర్శే నా ఊపిరే నిలిచిపోయింది. గడియారంలో ప్రతి ఒక్క టిక్ నాకు గాయంలా అనిపిస్తుంది. ఒక నీడలా నువ్వు వదిలిపెట్టిన ఖాళీని గుర్తు చేస్తుంది. ఈ అపార్ట్మెంట్, ఈ గోడలు, నీ నవ్వు, నీ స్వరం, నువ్వు వంటగదిలో ఏదో పాటల్లో మునిగిపోతూ పాడిన విధానం, లేదా నన్ను పిలిచి నా వైపు తిరిగి చూడమనే విధానం, ఇవన్నీ ఇక్కడే ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ అపార్ట్మెంట్ నేను కేవలం జ్ఞాపకంగా కొనలేదు, నిన్ను దగ్గరగా ఉంచడానికి, నీతో ఈ లోకంలో జీవించడానికి కొన్నాను. ఈ ఖాళీ ఫోటో ఫ్రేమ్ నాకు ఖాళీ కాదు. ఇందులో మనం పంచుకున్న ప్రతి క్షణం, ప్రతి చూపు, ప్రతి మాట ఉన్నాయి.
నువ్వు దానిలో కనిపిస్తున్నావు. నా చీకటి రోజులు వెలిగించిన నీ చిరునవ్వు, మాటలు లేకుండా ప్రేమను చూపించిన నీ కళ్ళు, నేను వాటితో మాట్లాడతాను. ఎందుకంటే నీతో మాట్లాడాలి కాబట్టి. నువ్వు ఎక్కడ ఉన్నా నన్ను చూస్తున్నావని నమ్ముతాను. నీ కోసం, నీ ప్రేమ కోసం ఈ ఇంట్లోనే నా జీవితాన్ని గడుపుతాను. నీతో గడిపిన ప్రతి క్షణం మళ్ళీ కనిపించాలని, నీ గొంతు మళ్ళీ వినిపించాలని, నీతో ఒక్కసారైనా మాట్లాడాలని నా ఆశ ఆగదు. ఈ ఖాళీ ఫ్రేమ్ ముందు నిలబడి నీతోనే మాట్లాడతాను. నిన్నే ప్రేమిస్తూ నా శ్వాస ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను. ప్రేమ నశించదు, కానీ కొన్ని ప్రేమ కథలు ముగిసిపోతాయి. గతం తాకిన చిరునవ్వుల గనం, కలల కాంతిలో మెరిసే మనసు ధనం, నీడల సాక్షిగా నిలిచే నిజం, నెమ్మదిగా మనసులో నిదురించే మధురం. హ్యాపీ 3rd anniversary సోను.